నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ నా పేరు నరేష్ ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా డిప్యూటీ గా పరమేష్ వర్మ బీజేపీ మీటింగ్ లో ఏకగ్రీవంగా ఎన్నిక ఢిల్లీ సీఎం గా ఒక మహిళని నియమించింది బీజేపీ ఆమె ఫర్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది నేరుగా ఆమెను ముఖ్యమంత్రి చేసినారు వాస్తవానికి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పైన పోటీ చేసి గెలిచిన పరమేష్ వర్మ ఆయనను ముఖ్యమంత్రి చేస్తారనుకున్నారు వాళ్ళ ఫాదర్ కూడా ముఖ్యమంత్రి గతంలో సో ఆయన ముఖ్యమంత్రి చేస్తారు ఆయననే ముఖ్యమంత్రి చేస్తుంది బీజేపీ అనుకున్నాం కానీ ఒక మహిళకు ఛాన్స్ ఇచ్చింది ఒక ఓబీసీ మహిళకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు ఇవ్వడం అది బీజేపీకే సాధ్యం అనుకోవచ్చు ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఒక మహిళకు ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తారా కాంగ్రెస్ అయితే అస్సలు కుదరని పని అది నేడు మధ్యాహ్నం సీఎం సహా కేబినెట్ సభ్యుల ప్రమాణం వేదిక కానున్న రామ్లీలా మైదానం ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలు హాజరు ఇక ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తా డిప్యూటీ సీఎం గా పరమేష్ వర్మ నేడు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే ఎల్జీవీకే సక్సేనాకు విజ్ఞప్తి చేశారు అంతకుముందు బీజేపీ సమావేశంలో ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రామ్లీలా మైదానంలో సీఎం డిప్యూటీ సీఎం కేబినెట్ మంత్రుల ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తవగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ సీఎంలు హాజరు కానున్నారు ఒక ఓబీసీ మహిళ అంటే 14 రాష్ట్రాల్లో బీజేపీ పవర్ లో ఉంది సో ఇది 14th స్టేట్ సో ఢిల్లీలో పవర్ లోకి వచ్చిన తర్వాత పరమేష్ వర్మ అనే ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు కానీ 14 స్టేట్స్ లో పవర్ లో ఉంది ఏ స్టేట్ లో కూడా మహిళా ముఖ్యమంత్రి లేదు సో ఢిల్లీలో ఒక మహిళా ముఖ్యమంత్రిని చేయాలని ఒక బీజేపీ సదుద్దేశంతో ముందుకొచ్చింది ఓబీసీ మహిళకు ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆమెకు ముఖ్యమంత్రిగా చేసింది బీజేపీ ప్రభుత్వం పైగా ఢిల్లీలో మనం చూసుకుంటే ఈమె 3వ 4వ మహిళా ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ అలాగే సుష్మా స్వరాజ్ మహిళా ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు గతంలో కూడా కాంగ్రెస్ బీజేపీ కూడా మహిళా ముఖ్యమంత్రులను చేసింది సో మళ్ళీ కూడా అంటే గతంలో సుష్మా స్వరాజ్ గారి తర్వాత ఇక్కడ రేఖా గుప్తానే అనుకుంటా ఈవిడే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుంటుంది సో 14 స్టేట్స్ లో ఎక్కడ కూడా మహిళా ముఖ్యమంత్రులు లేరు సో బీజేపీ ఇలా ఇవ్వడం జరిగింది సో భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడికక్కడ బీసీ నినాదం తీసుకోవడంలో ఒక సామాజిక న్యాయం అంటారు కదా రాజకీయాల్లో సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకి కులాల ప్రాతిపదికన పదవులు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీలో అది అసాధ్యం బీఆర్ఎస్ లో అసాధ్యం బీఆర్ఎస్ లో వెలమ ఓసీలు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు వాళ్ళు ఓసీలు ఉంటారు సామాజిక న్యాయం అంటే కులాల పరంగా ప్రతి కులానికి కూడా న్యాయం చేయడం నిజంగా మోదీ ప్రభుత్వం ఇలాంటి సామాజిక న్యాయం చేస్తుంది అంటే ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పుకోవాలి ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసింది ఇప్పుడు ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది అది భారతీయ జనతా పార్టీకే సాధ్యమని కూడా అనుకోవచ్చు దానికి ప్రధాన ఉదాహరణ ఇప్పుడు ఢిల్లీ సీఎం గా ఒక ఓబీసీ మహిళను ముఖ్యమంత్రిగా చేయడం అనేది అందరూ కూడా స్వాగతించవలసిన విషయం